ప్రస్తుతం 77వ ఎగ్జిబిషన్ నడుస్తున్న క్రమంలో సంక్రాంతి పండుగ నేపథ్యం అలాగే ఇక్కడికి ప్రజలందరూ కూడా అంటే ఇసుక వేస్తే లాలంత జనం ఈరోజు రావడం జరుగుతూ ఉంది. అయితే ఎక్కడికక్కడ వివిధ రకాల స్టాల్స్ను అలాగే జైంట్ వీల్స్ను ఏర్పాటు చేయడం తర్వాత సంక్రాంతి సెలవులు కావడంతో ఇక్కడ భారీ ఎత్తున జనసందోహం రావడం జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు సంక్రాంతి హాలిడేస్ తర్వాత చివరి రోజు కావడం తర్వాత రేపు సండే బిజీగా ఉంటున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే మాత్రం ఎవరైతే ఇక్కడ దగ్గరలో అందుబాటులో ఉన్న జనాలందరూ కూడా కొంతమంది హైదరాబాద్ సిటీలో చాలా వరకు ఫెస్టివల్స్కి వెళ్ళి వారి స్వగ్రామాలకు వెళ్ళినప్పటికి కూడా ప్రస్తుతం ఇక్కడ హైదరాబాద్లో ఉన్న హైదరాబాదీ వాసుల వరకు కూడా ఈరోజు ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కు తరలిరావడం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఈరోజు అంటే పండుగ కావడంతో తర్వాత సెలవులు ఉన్న నేపథ్యంలో ఇక్కడ అందరూ కూడా ఫ్యామిలీస్ అంటే చిన్నపిల్లలతో సహా ఫ్యామిలీ సహా ఇక్కడికి రావడం తర్వాత ఇక్కడ జైంట్ వీల్ తర్వాత అలాగే రకరకాల స్టాల్స్ కూడా ఇక్కడ ఉండడం జరుగుతూ ఉంది. ఈ స్టాల్స్కి సంబంధించి అన్ని రకాల స్టాల్స్ సందర్శిస్తూ ఎంజాయ్ చేస్తున్న ఒక ప్రశాంతమైన ఈవినింగ్ అనుకుని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్న ఈ 77వ ఎగ్జిబిషన్ గ్రౌండ్ జనసందోహంతో తర్వాత ఉన్న పబ్లిక్ హైదరాబాద్ సంబంధించిన హైదరాబాద్ వాసులందరూ కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్లోకి వచ్చి ఏమైతే అందుబాటులో ఉన్న స్టాల్స్ని కూడా సందర్శిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం ఇక్కడ రకరకాల జైంట్ వీల్సే కావచ్చు తర్వాత రకరకాల వీలర్స్ కూడా దీంట్లో పిల్లలను చాలా ఆనందపరుస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే మాత్రం ఈ 77వ ఎగ్జిబిషన్ గ్రౌండ్కి సంబంధించి హైదరాబాద్ వాసులందరూ కూడా ఆనందోత్సాహాల మధ్య ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్కి రావడం తర్వాత ఇక్కడ ఏమైతే ఎగ్జిబిషన్ గ్రౌండ్కి సంబంధించి అందరూ కూడా హైదరాబాద్ వాసులందరూ కూడా ఇక్కడికి వచ్చి తమ పిల్లలతో తర్వాత ఫ్యామిలీస్ తోటి సాయం సందవేళ ప్రశాంతంగా ఎంజాయ్ చేయడానికి వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఈరోజు అంటే నిన్న భోగి ఈరోజు సంక్రాంతి పండుగ ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా అందరూ కూడా అంటే హైదరాబాద్ చెందిన అందరూ కూడా ఇక్కడ రావడం తర్వాత ఇక్కడ అంటే ఇక్కడ మనుషులు అంటే ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళు తప్పుకునేందుకు కూడా వీళ్ళైనంత జనసందోహం ప్రస్తుతం ఉంది. మొత్తం గ్రౌండ్ అంతా కూడా అంటే 77వ ఎగ్జిబిషన్ ఫెస్టివల్ నడుస్తున్న నేపథ్యంలో ఏమాత్రం కూడా ఒక మనిషి నుంచి ఒక మనిషి కూడా వెళ్ళి తర్వాత ఇక్కడ ఏమాత్రం గ్యాప్ లేకుండా వచ్చారంటే ఇంత పెద్ద గ్రౌండ్ మొత్తం జనసందోహంతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే మాత్రం ఇక్కడ పిల్లలు పెద్దలు తర్వాత అన్ని రకాల ఏజ్లకు సంబంధించిన అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం మనం చూస్తున్నాము ఈ సాయం సంధ్య వేళ సెలవులు పండుగ నేపథ్యంలో సెలవున్న నేపథ్యంలో ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఈ ఏమైతే ఈ జైంట్ వీల్ కావచ్చు తర్వాత ఈ రంగుల రాట్నాలు కావచ్చు వీటన్నింటిలో తిరుగుతూ ఎంజాయ్ చేసిన పరిస్థితి ఉంది. చిన్నపిల్లలు అంటే హైదరాబాద్లో చదువుతున్న పిల్లలు చాలా వరకు అంటే హైదరాబాద్కు సంబంధించి పండుగ సందర్భంగా అందరూ వెళ్ళినప్పటికి కూడా ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న అందుబాటులో ఉన్న అందరు ప్రజలు కూడా 77వ ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వచ్చి ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఉన్న ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్ అంతా కూడా జనసంద్రమంతో అంటే ఏమాత్రం కూడా ఒక మనిషి కూడా గ్యాప్ లేనంత రేంజ్లో పబ్లిక్ రావడం జరుగుతూ ఉంది. ఈ రకంగా మొదట్లో అంటే 77వ ఎగ్జిబిషన్ ప్రారంభమైన 1 వీక్లోనే ఇదే రకంగా ఉంది. ఈ నెల చివరి వరకు కూడా ఈ సందోహం నడుస్తూ ఉంది. అయితే ఈరోజు మాత్రం నిన్న భోగి ఈరోజు సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రజలందరూ కూడా వచ్చి ఆనందంగా ఈ గ్రౌండ్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి గమనించవచ్చు. ఇన్నారెడ్డి 99 టీవీ హైదరాబాద్. For more updates, please subscribe 99 TV Telugu.